హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చి కొలుపుకి సంబంధించిన పార్ట్ 2 అనమాట. ఇన్ కేస్ మీరు పార్ట్ 1 కనుక మిస్ అయ్యి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ ఇది డే 2 ఆఫ్ కొలుపు. ఆ రోజు అమ్మవారికి అంబిళ్ళు పోసుకుంటారనమాట. సో అక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ చేతిలో బిందులు అవన్నీ. నేను ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం మిస్ అయిపోయాను, లాస్ట్ మినిట్లో వచ్చాను అనమాట. అని చెప్పాను కదా, ఎవ్రీ కార్యక్రమం తర్వాత ఇట్లా అడుగేస్తారనమాట. అదే చేస్తున్నారు ఇక్కడ. ఆ రోజు మా మమ్మీ డాడీ కానీ వచ్చారు మా ఇన్లాస్ ఇంటికి. సో చిన్న చిన్న స్నిప్పిట్స్ ఎక్కడెక్కడైతే నేను ఉన్నానో ఇట్లా తీసుకున్నాను అనమాట. ఆ రోజు ఫుల్ నాన్ వెజ్ వండుతారనమాట ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో. అమ్మవారికి కానీ పెట్టుకుంటారు. నాకు ఎట్లా అనిపించిందంటే, మేము తిరుపతిలో నడీది గంగమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము, ఆ విధంగా అనిపించింది ఈ ఒక్కరోజు మాత్రము. సేమ్ ఇదే విధంగానే పొద్దున అమ్మవారికి అంబిళ్ళు పోసుకుంటాము అండ్ నైట్ నాన్ వెజ్ మీల్ పెడతామన్నమాట. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, బియ్యం కొలుస్తారు. ఇప్పుడు ఆ మూట ఉంది కదా, అందులో అమ్మవారికి కావాల్సినంత బియ్యాన్ని కొలిచి అక్కడ ఉండే కుండలో వేస్తారనమాట. అదన్నీ కానీ నేను తీయలేదు, ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. ఈ విధంగా కొలిచిన బియ్యంతో థర్డ్ డే పొంగల్ వండుతారనమాట. వండి అదే అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. సో ఇక్కడ సెకండ్ డే ఆఫ్ కొలుపు ఎండ్ చేయాలి కాబట్టి మళ్ళీ అడుగేస్తున్నారనమాట. అంటే నేను చెప్పాను కదా, ప్రతి కార్యక్రమం తర్వాత అడుగేస్తే ఆ రిచువల్ అక్కడితో ఎండ్ అవుతుంది అన్నట్టు. అదే ఇక్కడ జరుగుతుంది. ఈ అడుగేయడం మాత్రమే 10 to 15 minutes ఉంటుందన్నమాట, అందుకే ఇంత లెంతీగా ఉంది. అండ్ హియర్ వీ ఎంటర్డ్ ఫర్ థర్డ్ డే ఆఫ్ కొలుపు. ఎస్, నేను పార్ట్ 2లోనే థర్డ్ డే కానీ కవర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూసారా, ఇది అమ్మవారు అనమాట. కింద ముగ్గులాగా వేశారు మొత్తము. అండ్ ఆ రోజు నైట్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఎవరు ఈ 2 days మిస్ అవ్వకపోయినా కానీ ఈ థర్డ్ డే అనేది మాత్రం మిస్ అవ్వరు అనమాట. ఇక్కడ చూడండి, అమ్మవారికి పొంగల్ అనేది ఉడుకుతోంది. చూసారా ఎంతమంది ఉన్నారో, అసలు అయితే చాలా అంటే చాలా జనాలు ఉన్నారు అక్కడ. అండ్ ఈ రిచువల్ ఏంటంటే, నేను చెప్పాను కదా 2 మెయిన్ పర్సన్స్ ఉంటారు అని చెప్పి, వాళ్ళు అమ్మవారి దగ్గర నుంచి వచ్చి ఈ ఉడుకుతున్న అన్నంలో చేయి పెట్టి ఆ పొంగల్ అనేది ఎత్తాలన్నమాట. ఆ విధంగా 3 times చేసినప్పుడు ఆ ఊరికి ఏదో మోక్షం వచ్చినట్టు ఏదో సంథింగ్ ఉంది, కానీ ఎత్తుతారనమాట. అట్లా ఉడుకుతున్న అన్నంలో చేయి పెట్టి పొంగల్ అనేది ఎత్తుతారు. అది చూడడానికి అందరూ ఇక్కడ ఉన్నారనమాట. సో అట్లా ఎత్తిన అన్నాన్ని అందరికీ పంచుతారు. మెయిన్గా అయితే పిల్లలు లేని వాళ్ళకి కూర్చుని పెట్టి ఇచ్చారనమాట. సో ఇంతసేపు నేను చెప్పిన స్టోరీని మీరు ఇప్పుడు చూడబోతారు.
ఇక్కడ ఎత్తేసారనమాట. ఫస్ట్ టైం ఎత్తేసారు, అందరూ లేసేసారు అనమాట. దెబ్బకి వెనకాల ఉండే వాళ్ళు అయితే అసలు మట్టి వేసేసారు లేసిన వాళ్ళ మీద. అయితే వాళ్ళు ముందర వాళ్ళు వేసే కాడికి వెనకాల కూర్చున్న మేము లేసేసాము. మాతో చిన్న బాబు ఉన్నాడనమాట. మా మీద అంతా మట్టి వేసేసారు వాళ్ళు మేము లేసేసే కాడికి. అండ్ ఇక్కడ మీరు చూస్తారు, థర్డ్ టైం మాత్రం బాగా షూట్ చేశాను నేను. యా, దట్ ఈస్ హౌ ఇట్ వెంట్. సో ఎత్తి అందరికీ చూపించిన తర్వాత వాళ్ళ చేతుల్ని అందరూ వెళ్ళి పట్టుకుంటారనమాట. ఎందుకంటే ఈ 3 days రిచువల్స్ ఏదైతే జరిగిందో అది ఊరి కోసం, ఊరి మంచి కోసం చేసినట్టు అనమాట. సో అందరూ వెళ్ళి ఇప్పుడు వాళ్ళ చేతుల్ని పట్టుకుంటారు. అండ్ యా, ఇక్కడితో మనం 3 days జరుపుకున్న కొలుపు అనేది కేమ్ టు ఎండ్. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్ మరి.